అనుమతించాలి అంబేద్కర్ విగ్రహ దర్శనానికి. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా అవమానించిందని, సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదని, అంబేద్కర్ విగ్రహం పరిసరాలను కూడా శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం వహించిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ కు నివాళులర్పించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లగా లోపలికి వెళ్లకుండా నిర్వాహకులు గేట్లకు తాళాలు వేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రక్షించాలి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతకు అవమానమా. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వస్తే అడ్డుకున్నారని విమర్శించారు. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావటమైంది. దురదృష్టం ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆనాడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఒక పక్కన అమరవీరుల స్మారక స్తూపం, మధ్యలో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్, నిరంతరంగా పరిపాలనను అంబేద్కర్ సిద్ధాంతాలతో నడవాలన్న ఉద్దేశంతో ఒక 125 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అయింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఇవాళ కేసీఆర్ గారిపై ఉన్నటువంటి ఒక కోపంతో ఇవాళ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు. మీడియా మిత్రులారా, మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నటువంటి ఒక మీకే కనబడుతుంది ఇవాళ అంబేద్కర్ని ఏ రకంగా అవమానిస్తున్నాడు అని చెప్పని. మీరు ఆ ప్రాంగణంలో కనుక చూసినట్టయితే మొత్తం కూడా సిగరెట్ పీకలు కనబడతా ఉన్నాయి, గడ్డి గాదం కనబడతా ఉంది, ఆకులు అలములు కనబడతా ఉన్నాయి. కనీసం ఇంత హిస్టారికల్ మాన్యుమెంట్ను ఊకాలా, దాన్ని శుభ్రం చేయాలా, ఆ విగ్రహానికి దండ వేయాలా అనేటువంటి ఒక కనీస సోయి ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు అని చెప్పని తట్టి లేపేందుకు, ముళ్ళుగర్ర బట్టి పొడిచేందుకోసం అని చెప్పని ఇవాళ టీఆర్ఎస్వి నాయకత్వంలో, ఇవాళ నేతృత్వంలో ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. బాధ కలుగుతూ ఉంది అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అవమానం. భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంగా ఇవాళ ఉంది అంటే, ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గ ప్రజలకు హక్కులు లభించినాయంటే దానికి కారణం భారత రాజ్యాంగం. ఇవాళ రిపబ్లిక్ డే, ఈ రిపబ్లిక్ డే నాడు భారత రాజ్యాంగ నిర్మాతకే ఇంత అవమానం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేద, మధ్య, లేకపోతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అనగదొక్కబడ్డ వర్గ ప్రజలకు ఏ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందో అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దేర్ మే నాట్ బి ఎ క్లియర్ కట్ లా విగ్రహాలకు దండలు వేయాలని చెప్పని, బట్ ఇట్ ఇస్ అ కన్వెన్షన్. ఇవాళ గాంధీ జయంతి నాడు గాంధీ విగ్రహాలకు దండలు వేసుకుంటాం. ఎట్లయితే ఇంపార్టెంట్ డేస్ నాడు ఆ సంబంధిత విగ్రహాలను ప్రభుత్వం బాధ్యతగా దండలేసి, గార్లాండ్స్ వేసి ఏ రకంగానైతే ప్రజలందరికీ సందర్శన నిమిత్తం వెసులుబాటు కల్పిస్తుందో, అంబేద్కర్ని ఎందుకు జైల్లో పెట్టాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ అంబేద్కర్ హ్యాస్ బీన్ ఇంప్రిజన్డ్ బై రేవంత్ రెడ్డి టుడే. గేట్లకు తాళాలేసి కనీసం ఎవరు కూడా లోపలికి పోకుండా, దండలు వేయకుండా, నివాళులు అర్పించకుండా అంబేద్కర్ని వాళ్ళ బందీ చేసినాడు, నిర్బంధానికి గురి చేసినాడు. ఈ నిర్బంధం అంబేద్కర్ కేసింది కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి కేసినటువంటిది. ఇది నిర్బంధ తెలంగాణకు నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకనైనా సరే కళ్ళు తెలుగు రేవంత్ రెడ్డి, ఈ విగ్రహం కేసీఆర్ గారి తాతదో తండ్రిదో కాదు, తెలంగాణ మొత్తం భారత సమాజానికి రాజ్యాంగం అందించిన ఒక భారత జాతి నిర్మాతది. కాబట్టి ఆ విగ్రహాన్ని వెంటనే ప్రజలకు సందర్శన కోసం ఇవ్వాలని చెప్పని, తగిన రీతిలో నివాళులు అర్పించే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. అలాగే బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకుని రేవంత్ రెడ్డి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నావంటూ నిలదీశారు.
రాజ్యాంగ రక్షణ కోసం చెప్పి భారత రాజ్యాంగాన్ని రచించి ఇవాళ అమలు చేసిన రోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ అంబేద్కర్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ గారు ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ గారు ఎంతో సేవ చేశారు కాబట్టి వారి కోసం చెప్పి దేశంలో ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి హైదరాబాద్లో కేసీఆర్ గారు 125 అడుగుల ఎత్తునున్న అంబేద్కర్ శాస్త్రి నిర్మాణం చేస్తే ఇవాళ దాని ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఇవాళ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలల అధికారంలోకి వచ్చిన కాంచర్ కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలకు అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకునే అవకాశం కూడా ఈ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆనాడు ఎన్నికల తర్వాత చెప్పిండు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు. అంటే కేసీఆర్ గారు నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలోని ప్రజలు ఎవరు సందర్శించదనే ఉద్దేశంతో ఇవాళ దీని గేట్లకు తాళలేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. ఒక నియంత్రిత విధానానికి ఇదే నిదర్శనం అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ నీలాగా రేవంత్ రెడ్డి లాంటి ఒక మనస్తత్వం కలిగిన నాయకులు ఈ దేశంలో ఎవరు లేరు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ విగ్రహానికి ప్రజలను సందర్శించడానికి అవకాశం కల్పించాలి. ఇలాంటి షాడిజాన్ని మానా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం.